అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక వరంగల్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టారు దుండగులు. రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టారు దుండగులు. రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ఎర్రబెల్లి ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఆర్ఏ కులస్తులు. దీనిపై బీజేపీ నేత రాజాసింగ్ రెస్పాండ్ అయ్యారు. విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా రాయపత్రి గ్రామం బందన్పత్రి మండల్లో ఒకప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం జరిగింది. చాలా మంచి విగ్రహాన్ని అక్కడ కూర్చొని పెట్టినారు. ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి గారు ఆ విగ్రహ ఆవిష్కారంకి పాల్గొన్నారు. చాలా మంది హిందూ కార్యకర్తలు ఆ విగ్రహ ఆవిష్కారంకి పాల్గొన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే నిన్న కొంతమంది దుండగులు నైట్ పూట ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కాలబెట్టడానికి ప్రయత్నం చేసినారు. నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, అసలు వీళ్ళు ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని చూసి ఎవరికి కోపం వస్తుంది? వాళ్ళకి దోలాడి అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని మా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మా హిందూ కార్యకర్తలకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే హిందూ ఉండేదా? హిందువులు శివాజీ మహారాజ్ హిందువులకి ఒక ఆరాధ్య దేవత. అట్లాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కొంతమంది కాలపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అది చాలా దురదృష్టం. మా హిందూ కార్యకర్తలకి రిక్వెస్ట్ చేస్తున్నాము, అక్కడ గ్రామ గానీ మండల గానీ జిల్లా అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు కూడా అసలు వీళ్ళు ఎవరు? మీరు కూడా మీ దృష్టికి వస్తే పోలీస్ అధికారులకి సూచన ఇవ్వండి అని మా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తలకి నా ఒక్క నివేదిక. వరంగల్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టారు దుండగులు. రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ఎర్రబెల్లి ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఆర్ఏ కులస్తులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిధిలో ఉన్నటువంటి బందన్పల్లి గ్రామంలో ఇటీవలే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. దీన్ని ఆ గ్రామానికి సంబంధించి ఆర్ఏ సంబంధించి కులస్తులు అయితే వారు భక్తి భావంతో దీన్ని అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా దీనికి చీఫ్ గెస్ట్ గా ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా దీనికి వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. చేసినటువంటి కొద్ది రోజులకే ఈ రోజు తెల్లవారుజామున సుమారుగా 5 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులైతే కూడా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ఛత్రపతి శివాజీకి అయితే నిప్పు పెట్టి అయితే అంటించారు. ఈ క్రమంలో తెల్లవారుజామున అటువైపుగా వెళ్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు వారికైతే సమాచారం అందించడంతో వారు వెళ్లి వెంటనే ఛత్రపతి శివాజీ విగ్రహానికి అంటుకున్నటువంటి మంటలను దానైతే ఆర్పడం అయితే జరిగింది. ఈ క్రమంలో స్వల్పంగా అయితే ధ్వంసమైందని చెప్పొచ్చు. ఈ క్రమంలో సంబంధించినటువంటి కులానికి సంబంధించిన వారంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఛత్రపతి విగ్రహం వరకు చేరుకోవడం, అదేవిధంగా భారీగా అయితే కూడా వ్యతిరేకంగా అయితే నినాదాలు చేయడం, వారికి సంబంధించినటువంటి ఎంతో భక్తి భావంతో కొలిచేటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహానికి ధ్వంసానికి పాల్పడినటువంటి వ్యక్తులను వెంటనే గుర్తించాలి, వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి స్థానిక రాయపర్తికి సంబంధించిన పోలీసులు అయితే భారీగా అయితే మోహరించి అక్కడ ఉన్నటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఏదైతుందో కూడా ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎవరు తమ విగ్రహానికి అయితే నిప్పంటించి ధ్వంసం చేయాలని చూసారో వారిపై కూడా
కఠినంగా చర్య తీసుకుంటారని చెప్పి ఓవైపు పోలీసులు చెప్తున్నా కూడా ఆర్య కులానికి సంబంధించిన వారంతా మాత్రం పెద్ద సంఖ్యలో అక్కడికైతే చేరుకుంటున్నారు. ఇటు రాయపర్తి మండల పరిధి కాకుండా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఛత్రపతి శివాజీ అభిమానులు, అదేవిధంగా ఇటు మిగతా సంబంధించిన బీజేపీ పార్టీ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్. అయితే శ్రీకాంత్, గతంలో ఏమైనా కొంత ఉద్రిక్తతలు లాంటివి ఏమైనా గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా కొన్ని వర్గాలకి సంబంధించి? లేదంటే ఇదే మొదటి ఘటన? ఎవరి మీదైనా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందా? గతంలో కూడా ఇక్కడ బందనపల్లి గ్రామంలో కూడా ఆర్య కులానికి సంబంధించిన వారంతా కూడా ఏకతాటిగా ఉండటం, అదేవిధంగా వారికి కులదైవంగా భావించేటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా కొంతమంది అబ్జెక్షన్ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేయొద్దని కూడా కాస్త చిన్న గొడవలు మాత్రమే జరిగాయి. కానీ ఆ తర్వాత దీన్ని సీరియస్ గా తీసుకొని వారైతే విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసిన తర్వాత ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగిన నేపథ్యం ఉంది. ఆ తర్వాత అది కాస్త కూడా అందులో ఒక భాగంగా అని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఎవరైనా స్థానిక సంస్థల ఘర్షణ పాల్పడిన వారు ఎవరైనా గుర్తులేని వ్యక్తులైతే దీనిపై దాడులు పాల్పడ్డారా, లేకపోతే కావాలనే విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఇతర వర్గాలకు సంబంధించిన వారు ఎవరైనా దీనిపై దాడులకైతే పాల్పడ్డారా, ధ్వంసం చేసేందుకైనా కూడా దానిపై పూర్తిగా ఇంకా వివరాలు అయితే తెలియాల్సింది. ఈ క్రమంలో ఆయా సంబంధించిన కొంతమంది అనుమానిత వ్యక్తులకు కూడా వారినైతే కూడా స్టేషన్ తరలించినట్టుగా తెలుస్తుంది. వారు ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, ఎందుకు విగ్రహం ధ్వంసం చేయాల్సి వచ్చింది, దాంట్లో కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సింది. ఈ క్రమంలో ఇటు ఆర్య కులానికి సంబంధించిన వారంతా కూడా పెద్ద సంఖ్యలో ఆ గ్రామానికి చేరుకోవడం, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఛత్రపతి శివాజీ అభిమానులు కూడా అక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా ఎవరైనా దాడులు పాల్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శాంతి భద్రతల విఘాతం కలుగుతాయనే నేపథ్యంలో భారీగా అయితే పోలీసు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.